టెస్ట్ ఏం పెట్టుకుందాం అనుకున్నామా మనం నిన్న? సెట్స్ అండ్ రిలేషన్స్ సార్. సెట్స్ అండ్ రిలేషన్స్. హిందీ అనము సార్. హిందీ వస్తాయి కదా సార్ క్వశ్చన్స్? హిందీలో వస్తున్నాయి కదా. మ్యాథ్స్కి ఏదైనా ఒకటి. mod x less than 3 అంట. ద్వారా పరిభాషిత సంబంధ ఆర్ క్యాపిటల్ ఆర్. ఈ సెట్ క్రియేట్ చేయాలి ఒకటి మనం. ఆ సెట్ లో ఎలా ఉండాలంటే చూడండి, సెట్ ఒకటి క్రియేట్ చేయాలి. సెట్ ఓకే, mod x less than 3 అయ్యేట్టుగా సెట్ క్రియేట్ చేయాలి. x ఈజ్ ఇంటిజర్. x ఏది పడితే అది చెప్పకూడదు, ఇంటిజర్ చెప్పాలి. అండ్ క్యాపిటల్ ఆర్ ఇస్ రిలేషన్. x, y గా చెప్పాలి. y ఈక్వల్ mod x అవ్వాలి. అండ్ mod x ఏమో less than 3 అవ్వాలి. ఈ less than 3 అయ్యేదేమో సెట్ ఏ. క్యాపిటల్ ఆర్ అనేది ఏ టు ఏ కనెక్షన్ ఉంది. x వాల్యూ ఏమో y ఈక్వల్ టు mod x. అప్పుడు ఆన్సర్స్ చెప్పండి ఏమవుద్ది? ఆప్షన్ ఏ. y ఈక్వల్ mod x అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు యాక్సెస్ అవుతాయి. y ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ చెప్పాలి. x ఏమో సమ్ టైమ్స్ నెగిటివ్ అవ్వచ్చు. x -3 -1 -2 -1 0 1 2 x వాల్యూస్. y వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ చూపించాలి. y ఇక్కడ నీకు ఈ ఎలిమెంట్ లో మైనస్ చూపిస్తుంది కదా, అట్లా ఉండకూడదు. b అనుకుంటా ఇక్కడ నెగిటివ్ చూపిస్తుంది. -2 చూపిస్తుంది, చూపించకూడదు. y నెగిటివ్ కాకూడదు, y ఆల్వేస్ పాజిటివ్. ఇది చూడండి, సి చూడండి. इनमें से कोई नहीं అన్నాడు. ఇది కరెక్ట్. ఏ ప్యాటర్న్ మార్చాడు సేవ్. తర్వాత చూడండి, मान लीजिए कि समुच्चय कैपिटल A इक्वल 3 6 9 12 और एक संबंध कैपिटल R అనేది ఒక రిలేషన్ లాగా ఇచ్చాడు. 3 3 6 9 9 9 6 6 12 12 6 12 3 9 ఏదో ఇచ్చాడు. तो संबंध कैपिटल R केवल वतुल्य तदा
समामित एक फिलिता కంప్లీట్ హిందీ వాడుతున్నాడు. ఏ రిలేషన్ ఇది? అతను ఇంగ్లీష్ పెట్టుకున్నా ఉండండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు రాసేది కూడా ఇంగ్లీషే కదా. హిందీ ఉందిరా, హిందీ ఒకటే ఉంది అనుకుంటా సార్ దీంట్లో. సెట్స్ అండ్ రిలేషన్స్ The relation capital R defined in the set 1, 2, 3, 4, 5, 6 as capital R is equal to AB, B equal to A plus 1. B equal to A plus 1 అన్నాడు. అదేమవుద్ది? R is neither reflexive nor symmetric nor transitive. రిఫ్లెక్సివ్ అవుతుందా? సేమ్ రాదు కదా. రిఫ్లెక్సివ్ అవ్వదు సార్. రిఫ్లెక్సివ్ అవ్వదు. తర్వాత మరి సిమెట్రిక్ అవుతుందా? సిమెట్రిక్ కూడా 1 to 2 అవ్వదు సార్. ఏబి అడుగుతున్నాడు కాబట్టి అవ్వదు సార్. అంటే రెండింటికి డిఫరెన్స్ +1 రావాలి. ఏబికి బిఏకి అవ్వదు కదా. 1 2 2 3 3 4 అలాగా. B equal to A plus 1 అన్నాడు రిలేషన్. B is equal to A plus 1. B equal to A plus 1 అంటే ఏ రిలేషన్ వచ్చింది? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ వచ్చిద్దా? 3 వస్తాయా? ఈక్వలెన్స్ రిలేషన్ కదా.
మూడు రావట్లేదు కదా సార్ దీనికి. ఉమ్, మూడు రావట్లేదు కదా సార్ దీనికి. మూడు రావట్లేదంటావా? ఎస్ సార్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ n of a is equal to 4, n of b is equal to 3, n of a into b into c equal to 24, n of c ఎంత? 2 సార్. ఎందుకని? మామూలుగా రాసుకోవచ్చు సార్, అది n of a into n of b into n of c n అంటే of c అని రాసుకోవచ్చు. రాసుకోవచ్చు ఇట్లా. The negation S versus union negation R and S is equivalent to ఏమవుద్దమ్మా? థర్డ్ ఆప్షన్. నెగేషన్ ఆఫ్ అన్నాడు అంటే మైనస్ ముందు తీసుకుని మైనస్ అప్లై చేయాలి మీరు. మైనస్ అప్లై చేసినప్పుడు ఎస్ అవుద్ది, యూనియన్ కాస్ట్ ఇంటర్సెక్షన్ అవుద్ది. ఎస్ ఇంటర్సెక్షన్ ఆర్ యూనియన్ ఎస్ కాంప్లిమెంట్. ఫోర్త్ ఆప్షన్. మనకి ఒకటేమో యూనియన్ వస్తే ఒకటేమో ఇంటర్సెక్షన్ వస్తుంది సార్. వాడేమో ఆప్షన్ అట్లా రాంగ్ ఇచ్చి ఉంటాడు అది కాస్త. నెగేషన్ అంటున్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఏమో. సార్. Two finite sets have m and n elements. The total number of subsets of the first set is 56, more than the total of the subsets of the second set. And the value of m and n are. The total number of subsets of the first set is 56. Two sets ఉన్నాయంట, ఒక దానిలో m elements ఉన్నాయంట, ఒక దానిలో n elements ఉన్నాయంట. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ది ఫస్ట్ సెట్ ఏమో 56 అంట. 56 మోర్ దాన్ ది అంటే 2 power m ఈజ్ ఈక్వల్ టు 2 power n ప్లస్ 56. అయితే దాని ద వాల్యూ ఆఫ్ m అండ్ n. సాల్వ్ చేయండి, వెరిఫై చేయండి. సాల్వ్ చేయటం కుదరదులే కానీ వెరిఫై చేస్తే ఏమొస్తుంది? m బదులు 7, n బదులు 6 పెట్టాలి. 2 power 7 అంటే ఎంతమ్మా? 128. 64కి 56 కలిపితే ఎంత? రావట్లేదుగా. 64 2 power 6 అండి కదా? రావట్లేదు సార్. రావట్లేదు. సెకండ్ ఆప్షన్ చేయండి, అయినా వెరిఫై చేయండి. 6 3 ట్రై చేయండి. 64 56 కి సెకండ్ ఆప్షన్ సరిపోతుంది ఎవరమ్మా? సరిపోయింది సార్. కూడా సరిపోతున్నాం సార్. In a town 1000 families ఉన్నాయి, 10,000 families ఉన్నాయంటే it was found that 40% by newspaper A, 20% by newspaper B, 10% families by newspaper C, 5% families by A and B, 3% by B and C, 4% by A and C, 2% families by all the three newspapers. The number of families which by A only 3,300. నేను చేసా కానీ ఆన్సర్ గుర్తులేదు సార్. అంటే నాకు 3,300 అనిపిస్తుంది. ఐడియా ఉంది ఇది ఎట్ చేయాలో? సార్
3300 పెడుతున్నాలే. చెప్పనా ఇది వచ్చా? ఇంతకుముందు చేసాం సార్, కాకపోతే ఆన్సర్ గుర్తు రాలేదు సార్. ఇప్పుడు చేయమన్నా చేస్తాను. ఏంటి చేయమనే కదా చేయాలి కదా. సరే సార్. 3300 దానా చేసి చెప్పండి నాకు ఎంత. చేస్తున్నారా? చేస్తున్నాను సార్. ఎంతెంత ఇచ్చాడమ్మా? ఏంటి సార్? ఎంతెంత ఇచ్చాడు? ఇది ఏనా న్యూస్ పేపర్? ఏనా ఇది న్యూస్ పేపర్ బి, న్యూస్ పేపర్ సి? 3 చదివే వాళ్ళు ఎంతమంది? 2%? సార్ నాకు ఏతో కనెక్ట్ అయినవి చెప్పండి, మిగతా చెప్పాకండి. ఏతో కనెక్ట్ అయిన వరకు చెప్పండి. ఏ అండ్ బి ఎంత? 5%? ఏ అండ్ బి 5% అంటే ఇది ఆల్రెడీ 2% కాబట్టి 3%. తర్వాత ఏతో కనెక్ట్ అయినవి చెప్పండి చాలు. ఏ అండ్ సి ఎంత? 4%? 3300 వచ్చింది సార్. కరెక్ట్. ఎంత? ఏ అండ్ సి 2% సరిపోద్దా? 4% అవుతుందిగా. మొత్తం ఏ ఎంతమ్మా? మొత్తం ఏ ఎంత? టోటల్ ఏ 40%? 40% అంటే ఇది 40 బయట రాసుకోవాలి. ఇది తగ్గించండి, 7 తగ్గించండి. 7 తగ్గిస్తే ఎంత? 33%. మొత్తం 10,000 మెంబర్స్ కదా. 33% అంటే 33/100 into 10,000 families. 3,300 total. ఓకే. నెక్స్ట్ చెప్పండి. Let cap large equal 33, 66, 99, 12, 12, 6, 12, 39, 3, 12, 3, 6. Be a relation set A 3, 6, 9, 12. The relation is a dash. అమ్మా 3, 3 ఉందా? 6, 6 ఉందా? ఫాస్ట్ గా నేడినే ఎత్తుతుండండి. 9, 9 ఉందా? 12, 12 ఉందా? ఏమవుద్ది? రిఫ్లెక్సివ్. సిమెట్రిక్ అవుద్ది లేదు చూడండి. 3, 6, 3, 3 అవుతుంది, 6, 6 అవుతుంది, 9, 9 అవుద్ది, 12, 12 అవుద్ది. 6, 12, 12, 6 ఉందా? లేదా? లేదు, సిమెట్రిక్ కాదు. ట్రాన్సిటివ్ అవుద్దా? ట్రాన్సిటివ్. 3, 6 కనపడింది నాకు లాస్ట్ లో. 6, 12 కనపడింది. 3, 12 ఉందా? 3, 12 ఉందిగా. రిఫ్లెక్సివ్ ఓన్లీ సార్. రిఫ్లెక్సివ్ ఓన్లీ సార్. ఏది? ఇదే సార్, రిఫ్లెక్సివ్ ఒకటే అవుతుంది సార్. ట్రాన్సిటివ్ అవుతుంది కదా, అవుతున్నట్టు కనపడుతుంది నాకు. చూడు ఒకసారి అక్కడ ఉన్న వాటిల్లో ట్రాన్సిటివ్ అవుతుందిరా. నేను అవుతుందంటే అవుతుందని బాగండి చెప్పండి. 3, ఇట్ సెల్ఫ్ ట్రాన్సిటివ్. 6, 6, 9, 9 ఇట్ సెల్ఫ్ ట్రాన్సిటివ్. అవన్నీ
ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ అను 612 చూడు, లాస్ట్ నుంచి 4ది 36 612 అంటే 312 ఉంది కదా, అట్లాగే 39 ఉంది, దాంతో లింక్ కుదిరిద్దాం చూడు దేనికన్నా అవుతుంది, అది కూడా నో ప్రాబ్లం అవుతుంది, ట్రాన్స్టివ్ అవుతుంది, రిఫ్లెక్సివ్ అండ్ ట్రాన్స్టివ్. The relation are defined by dash a చేసినట్టున్నాం కదా, ఏది థర్డ్ ఆప్షన్ ఏ నా ఏ క్రాస్ బి అంత 4 3s are 12. ఎక్స్ ఆర్డర్డ్ వై అని ఇచ్చాడు, జెడ్ స్క్వేర్ వై స్క్వేర్ లెస్ దాన్ 4 సర్కిల్ రేది, దెన్ ద డొమైన్ ఆర్. డొమైన్ ఆర్ అంటే చెప్పండి, డొమైన్ చెప్పండి. డొమైన్ ఇంటిజర్స్, మళ్ళీ ఎక్స్ వై 2 ఇంటిజర్ల, జెడ్ ఓకే 4 కన్నా తక్కువ ఉండాలి, రేడియస్ 4 కన్నా తక్కువ ఉండి డొమైన్ ఎంత ఈక్వల్ అయినా అవ్వచ్చు, నో ప్రాబ్లం. -2 తీసుకోవచ్చా, చెక్ చేయండి రా. -2 తీసుకోవచ్చు, ఎక్స్ బదులు వేయాలి డొమైన్ అంటే. 4 4 క్యాన్సిల్ అయితే వై స్క్వేర్ లెస్ దాన్ 0 అవుతుంది కదా. -1 రాసావు అనుకో, ఎక్స్ బదులు -1 రాస్తే +1 అయింది. 3 కన్నా వై స్క్వేర్ తీసుకోవచ్చు కదా తక్కువగా. లాస్ట్ ఆప్షన్ ఇది ఒక సర్కిల్ కదరా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 4 కంటే 4 కన్నా తక్కువ ఉన్న పాయింట్లు తీసుకోవాలి. మళ్ళీ ఇంటిజర్స్ అంట అవి కూడా, మళ్ళీ అది కూడా వీడు ఏం చెప్పండి, డొమైన్ చెప్పమన్నాడు. డొమైన్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ ఎక్స్ యాక్సెస్ మీద వాల్యూస్ చెప్పమంటున్నాడు. ఏమైనా తీసుకోండి సర్కిల్ ఎక్స్ యాక్సెస్ మీద, ఇదేగా తీసుకునేది, అర్థమైంది అది. A and B are two sets, then A minus B union B minus A union A intersection B is equal to ఎంతమ్మా? A minus B union B minus A అంటే ఏమొస్తా? A union B minus A minus B అంటే అర్థం ఏంటి? ఓన్లీ A. A minus A అంటే ఓన్లీ B. ఓన్లీ A యూనియన్ ఓన్లీ B యూనియన్ A intersection B కలిపితే ఏమొస్తుంది? A union B వస్తుంది. A union B. చూడండి ఈ పార్ట్ని ఏమని పిలుస్తారు? ఇది ఓన్లీ ఏ, దీన్ని ఈ పార్ట్ని ఓన్లీ ఏ అంటారు. ఈ పార్ట్ని ఏమంటారు? ఓన్లీ బి అంటారు. ఈ పార్ట్ని ఏమంటారు? ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఈ మూడు కలిపితే ఏమొస్తుంది? ఏ యూనియన్ బి వస్తుంది. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ హౌ మచ్? ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుందమ్మా? 1 2 3 4 5 6 వచ్చింది. అంటే 3 4 6 వచ్చింది అంతేగా. 3 4 6 R is a relation on capital N and natural number system divided by n or m. అంటే ఇలా రాసాడు అనుకో, దాని అర్థం ఏంటంటే n or m అంటే R is a relation from n to m అని దీని అర్థం. చూస్తున్నారా? n or m అంటే R is a relation from n to m అని. n ఏమో డొమైన్, m ఏమో కోడొమైన్. ఎలా డిఫైన్ చేసాడు చెప్తున్నాడు. డబుల్ ఇంప్లైస్ n is a factor of m, that is n divides m, then capital R is a. n divides m అన్నాడు, then capital R is a dash. రిఫ్లెక్స్ అవుతుందా? దానికైతే డివైడ్ అవుతుంది కదా, సేమ్ రాయాలి కదా న్యాచురల్ నెంబర్స్ లో, దానికైతే డివైడ్ అవుతుంది, నో ప్రాబ్లం. రిఫ్లెక్సివ్ అయింది. సిమెట్రిక్ అవుతుందా? ఇప్పుడు 1/2 ఉంది, 2/1 అవ్వదు కదా, సిమెట్రిక్ కాదు. ట్రాన్సిటివ్ అవుతుందా? 2 4 తీసుకుందాం, 2 4 తో డివైడ్ అవుద్ది, 4 16 తో డివైడ్ అవుద్ది, 2 16 తో డివైడ్ అవుద్ది. ట్రాన్సిటివ్ అవుతుంది. రిఫ్లెక్సివ్ అండ్ ట్రాన్సిటివ్ బట్ నాట్ సిమెట్రిక్. అర్థమైన ఎక్స్ప్లెనేషన్? అర్థమైంది సార్. మళ్ళీ చెప్పనా?
అర్థమైంది సార్. ఏమ్మా కార్తీక్ అర్థమైందా? కార్తీక్ సార్ అర్థమైంది సార్. In a city, 20% of the population travels by car, 50% travels by bus, 10% travels by car and bus. The persons traveling by car or bus is dash. 20% car అంట. బోత్ ఎంతమ్మా? బోత్ 10. బోత్ 10 అంటే ఇదొక 10, ఇదొక 40. 10, 10, 20, 40, 60% అంట. అంతేనా? సార్ 70 minus 10 60. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఆర్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు. ఆర్ అనేది 13, 15, 21 అని ఇచ్చాడమ్మా. ఆర్ ఇన్ వాజ్ డిఫైన్డ్ బై. మరి నేను రివర్స్ చేసి రాయండి అమ్మా, అయిపోతుంది. 31, 51, 2, 1, 2 ఎక్కడుంది అట్లా? లేదుగా. థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు కదా సార్. 31, 51, 1, 2 థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఏ యూనియన్ బి హోల్ డాష్ యూనియన్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే ఏమొస్తుందిరా? అది కాకుండా ఇంకా యూనివర్సల్ సెట్ మొత్తం సార్. ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే రెండు కాకుండా బయట ఏరియా, బయట ఏరియాని యూనియన్ చేస్తున్నాడు. దేంతో? ఓన్లీ బితో. అది ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ బి అని. ఓన్లీ బితో మిగతా ఏరియాని కంబైన్ చేస్తుంటే దాన్ని ఏమంటాం? ఏ డాష్. ఏ డాష్ సార్ ఏ కాకుండా మిగిలింది మొత్తం ఓన్లీ బిగా, ఏ కాకుండా ఉండేదా ఏ డాష్. క్యాపిటల్ ఏ 1, 2, 3 ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రిలేషన్స్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఓవర్ ఏ. రిలేషన్స్ ఎన్ని వస్తాయిరా ఏ పైన? n of a square మా ఫార్ములా. 3 into 3 9, 2 power 9. In a class 55 students, number of students studying different subjects: 23 mathematics, 24 physics, 19 chemistry, 12 mathematics and so on, so on, so on. 4 in all the 3 subjects. The number of students have taken exactly one subject. Who have taken exactly one subject is ఒక సబ్జెక్ట్ ఉన్నోళ్ళే తీసుకోవాలంట. ఓకే, దా డయాగ్రామ్ ఏదన్నా వాడేద్దాం. సరే ఆ డేటా చెప్పండి, నేను ఇక్కడ డ్రా చేస్తుంటాను, తర్వాత మీకు చూపిస్తాను. నేను అడిగిన చెప్పండి, మిగతా అన్ని చెప్పాకన్నా. ఫస్ట్ నేను ఎట్ చేస్తున్నా అబ్జర్వ్ చేస్తుండండి. ఫస్ట్ నాకు 3 కామన్ గా ఉన్నాయి ఏంటో చెప్పండి. ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? 3 కామన్ గా ఉన్నాయి. 4 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, 3 కామన్ గా ఉన్నాయి ఏంటి? 4 సార్. 4 సార్. అన్నిట్లో కామన్ గా ఉంది 4. ఓకే, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎంతమంది ఉన్నారు? లాస్ట్ నుంచి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 12 ఉన్నారు సార్. 12. ఓకే, తర్వాత కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు? 9 సార్. ఓకే, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంతమంది ఉన్నారు? 7 సార్. ఓన్లీ మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు? 23 సార్. ఫిజిక్స్ 24 సార్. కెమిస్ట్రీ 19 సార్. 19. ఎస్ సార్, 19. ఇచ్చిన డేటా ప్రకారం ఇది చేసాం. ఇప్పుడు 23లో ఇది తీసేసి చెప్పండి. ఇది 9, 13, 17 తీసేయాలి. 17 తీస్తే ఎంత వచ్చిందమ్మా? 6 వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ 24 కదా, 4 తీస్తే 20. 20లో 8, 20లో ఇంకో 11 పోవాలి. 11 పోతే 9. తర్వాత ఇదెంతమ్మా?
ఇది 7 -12 పోతే 7 వచ్చిందా? ఇప్పుడు ఓన్లీ 1 సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు నీకు? ఇది 1 సబ్జెక్ట్, ఇది వీళ్ళొకళ్ళు ఇదొకళ్ళు, ఓన్లీ 1 సబ్జెక్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 9 15 7 22. Next, let's SBA relation on set of positive number of defined by y by 2 less than or equal to x less than 2y. xy అనేది అలా ఉందంట, ఆర్డర్డ్ పేర్ xy రాసుకోవాలంట. y by 2 less than or equal to x less than 2y ఇలా ఉంది రిలేషన్. అది రిఫ్లెక్సివ్ అవుతుందా? పాజిటివ్ రియల్ నెంబర్స్ అంట, నెగిటివ్ తీసుకోకూడదు, జీరో కూడా తీసుకోకూడదు. పాజిటివ్ రియల్ నెంబర్స్. వన్ కామా వన్ సాటిస్ఫై చేస్తుంది సార్ రిఫ్లెక్సివ్ కి. 1,1 రాదు, రిఫ్లెక్సివ్ కాదు. సిమెట్రిక్ అవుతుంది చూడండి. అవుతుంది కదా సార్ 1 కామా 1 xy ఈక్వల్ సాటిస్ఫై చేయట్లేదు సార్, లెస్ దాన్ సాటిస్ఫై చేస్తుంది. ఆర్డర్డ్ పేర్లు 1 by రాయాలి, 2 less than ఆ or రూల్ equal to ప్రకారం 1 ఉండాలి less అవి. than or equal. అప్పుడు x బదులు 1 తీసుకున్నావు అనుకో, పాజిటివ్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి 1 తీసుకో. ఇప్పుడు y ఏమవుద్ది నీకు? 1 తీసుకుంటే అయితే 1/2 అవుద్ది, లేకపోతే 2 కన్నా తక్కువ ఉంటుంది. రిఫ్లెక్స్ అయితే కాదులేదు. సిమెట్రిక్ కూడా నాకేం కనిపించట్లేదు. సిమెట్రిక్ మేబీ ట్రాన్సిటివ్, ఐ థింక్ ట్రాన్సిటివ్ పెడతాను, మిగతా 2 అవ్వట్ల. ఇది ట్రాన్సిటివ్ చెక్ చేయలేము, కొంచెం కష్టం అని ట్రాన్సిటివ్ పెట్టేది. ద సెట్ n into n plus 1 into n plus 1 is a subset of dash. 6Kనా? n into n plus 1 2n plus 1 by 6 కదా రా మనకు. నెక్స్ట్ తర్వాత let R be a relation or R is given by ordered pair AB slash a comma b belongs to real numbers. A minus b plus root 3 is an irrational number and the R is dash. Irrational number and R is dash. Reflexive, symmetric, transitive, equivalence. Equivalence है ना? రూట్ 3 ఉంది కాబట్టి ఇటరేషన్ అయ్యింది కదా అది. రూట్ 3 ఉంది కాబట్టి మనకి సేమ్ అయినా డిఫరెంట్ అయినా ఏదైనా ఇబ్బంది ఏం లేదు. రూట్ 3 ఇటరేషన్ సాటిస్ఫై ఈక్వల్. W denotes the English dictionary. R is given by XY. W cross W, the word X and Y at least 1 letter in common. At least 1 letter in common. అట్లాగా XY ఏమవుతుంది? XX కామన్ ఏగా ఎరా, XX అన్ని కామన్ కదా. తర్వాత XY కామన్ అయితే YX కూడా కామనే. XY కామన్, YZ కామన్ అయితే XZ కూడా కామనే కదా. అవ్వాలని లేదు కదా. XY కామన్, YZ కామన్, XZ కామన్ అవ్వాలని లేదు. అంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ బట్ నాట్ ట్రాన్సిటివ్. R is a relation on capital N given by capital R XY 4x plus 3y equal to 20. Which of the following is a relation? Belongs to capital R. Point substitute చేయండి అమ్మా. దానిలో ఏ సాటిస్ఫై అవుతుంది త్వరగా చెప్పండి. 4 5 20 సరిపోతుందా? ఇది కూడా సరిపోద్దిగా. అది క్యాపిటల్ N అన్నాడురా, నెగిటివ్ చెప్పకూడదు, జీరో కూడా చెప్పకూడదురా. జీరో పనికిరాదు, ఇది నెగిటివ్ పనికిరాదు. 3 4 2 4 లేదు కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ సార్. 2 4 8 4 3 12.
ఎస్ సార్. ఇది ఈక్వలెన్స్ రిలేషన్ రా, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా. ఎస్ సార్. In a class 30 pupils, 12 take in geography, 16 take physics and 18 takes history. If at least 3 students, all the 30 students at least one subjects, no one takes all the 3, the number of pupils taking 2 subjects. రా సార్. చెప్పాలి 4 minutes ఉంది, దాన్ని ఫినిష్ చేయండి, తర్వాత చూద్దామా. సార్ ఇందాక ఒకటి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చాడు కదా సార్, నెగేషన్ ఆఫ్ అని. దానికి ఎస్ ఇంటర్సెక్షన్ ఆర్ వచ్చింది సార్ నాకు. ఎస్ ఇంటర్సెక్షన్ ఆర్ వచ్చింది సార్. వచ్చిందా? సెకండ్ ఆప్షన్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ సార్. అది సెకండ్ బిట్ నెంబర్ ఫస్ట్ లో వచ్చింది సార్. అది బూలియన్ ఎక్స్ప్రెషన్ నెగేషన్ ఆఫ్ అని. ఇదే ఇది కాదు సార్, బూలియన్ ఎక్స్ప్రెషన్ సార్, నెగేషన్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. థర్డ్ బిట్ సార్. థర్డ్దేగా. ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ వచ్చింది సార్. నెగేషన్ ఆఫ్ అన్నాడు, ఎస్ వచ్చింది. ఇంటర్సెక్షన్ ఆర్, ఎస్ వచ్చి ఎండ్ అయింది, ఎండ్ అయ్యి ఇక్కడ ఆర్ యూనియన్ ఆర్ యూనియన్ నెగేషన్ ఎస్ ఆర్ ఎట్ అయింది. ఎస్ ఇంటర్సెక్షన్ ఆర్ యూనియన్ నెగేషన్ ఎస్ వచ్చింది సార్ ఒకటి ఫస్ట్ స్టెప్ లో. మళ్ళీ దేనికి అది సపరేట్ చేసుకోవాలి సార్. ఇది చూడాలి. ఎస్ ఇంటర్సెక్షన్ ఆర్ యూనియన్ ఎస్ ఇంటర్సెక్షన్ నెగేషన్ ఎస్ వచ్చింది. అప్పుడు ఎస్ ఇంటర్సెక్షన్ నెగేషన్ ఎస్ అంటే అది ఫాల్స్ స్టేట్మెంట్ అయింది కదా సార్. ఆప్షన్ ఏ పెడదామా? సార్. ఇంకో క్వశ్చన్ చూడండి సార్. టైం చేయగలుగుతారా? పర్పెండిక్యులర్, దానికి అదే పర్పెండిక్యులర్ ఉండదురా. ఓకే, ఏ పర్పెండిక్యులర్ బి అయితే బి పర్పెండిక్యులర్ ఏ అయితే సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అవదు. ఓకే, ఇలా ఇచ్చాడు సెట్ 1 2 3, ఇది ఏమవుద్దు చెప్పమంటున్నాడు. రిఫ్లెక్స్ అయిందిగా, సిమెట్రిక్ కూడా అయితే ఓవరాల్ గా ఈక్వలెన్స్ అయింది కదా. ఇది చూడండి, స్టేట్మెంట్ 1 కరెక్టేనా? స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్, both correct. ఓకే, సబ్మిట్ చేస్తున్నాను. yes sir. మేము ఒక 25 రాసామా? 22 కరెక్ట్, 4 రాంగ్. ఇది పర్లేదు లేదు కదా, బాగానే కమాండింగ్ అనమాట. ఓకే, రేపు రిలేషన్స్ మీద చేయిస్తా. రిలేషన్ అయిపోయిందిగా, సెట్ రిలేషన్ అయిపోయిందిగా, ఫంక్షన్స్ బేసిక్స్ పైన చేద్దరు కానీ. ఓకేనా? ఫంక్షన్స్ బేసిక్